అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి 321 వరల్డ్స్. ఈరోజు వీడియో ఏంటంటే గులాబీ పువ్వులు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి ఏలకల పొడి, కొబ్బరి పాలు, పంచదార, బియ్యం పిండి, మైదా పిండి. కేజీ బియ్యం పిండి అయితే తీసుకున్నాను. 1/2 కేజీ మైదా, 1/2 కేజీ పంచదార, తగినంత సాల్టు, ఏలకల పొడి వేసి పిండిని అంతటిని ఒకసారి కలుపుకోవాలి. సుజీని కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం పిండి అంతటిని ఒకసారి కలుపుకొని కొబ్బరి పాలను వేసుకొని కలుపుకోవాలి. కొబ్బరి పాలు సరిపోకపోతే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, సరిపోతే కొబ్బరి పాలని వేసుకొని కలుపుకోవచ్చు. మరీ ముద్దలా కాకుండా మరీ పలుచగా కాకుండా పిండిని అయితే కలుపుకోవాలి. పిండిని కలుపుకున్నాక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి పువ్వు గుత్తులను అయితే అందులో అవి మునిగేంత వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. బాగా హీట్ అయ్యాక మనం కలుపుకున్న పిండిలో ముంచి అయితే వేసుకోవాలి. పిండిలో అయితే మనం కలుపుకున్న దాంట్లో ముంచి అయితే వేసుకోవాలి. ఆయిల్ని అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అవ్వకపోతే గులాబీ పూలు అనేవి రావన్నమాట. అది వంటికి పోతే చాక్తో కానీ స్పూన్తో కానీ అలా తీసుకోవచ్చు. పంచదారని అయితే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గులాబీ గుత్తులు అయితే రెడీ అయిపోయి గులాబీ పువ్వులు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్ బాయ్.